మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. శ్రోతలకు నమస్కారం. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం 17వ ఎపిసోడ్కి స్వాగతం. వాట్సాప్ గ్రూప్స్, వాట్సాప్లో ఉన్నటువంటి అడ్మిన్లు, మెంబర్స్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా బాలికలు వాట్సాప్ వాడేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాలకు సంబంధించి సీడాక్ ఐఎస్ఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీ నందీశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. నందీశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా వాట్సాప్ సంబంధించి గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ లో అడ్మిన్స్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. వీళ్ళకి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు, సూచనలు ఏదైనా చేస్తారు మీరు? అడ్మిన్ కి బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే తన దగ్గర కంట్రోల్స్ అన్ని ఉంటాయి ప్రతి గ్రూప్ లో. సో ఒక మెంబర్ ని యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఒక పోస్ట్ ని డిలీట్ చేయడం. ఎందుకంటే గ్రూప్ లో మెంబర్స్ అన్నప్పుడు రకరకాల మెంబర్స్ ఉంటారు, మనం పోస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో ఎంత వరకు ఉన్నా కూడా అడ్మిన్ కూడా ఒకసారి చూస్తూ ఉండాలి. అనవసరమైన ఇలాంటి కొంచెం ఫార్వర్డెడ్ ఏదన్నా ఇబ్బంది కలిగించేటి ఉంటే అది వెంటనే అడ్మిన్ గా మనం దాన్ని చూసి దాన్ని వెంటనే డిలీట్ చేసి ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిషింగ్ లింకే తీసుకోండి. ఇండివిజువల్ గా వచ్చిన దానికి, గ్రూప్ లో వచ్చిన దానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక 100 మంది ఉన్న గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తే అట్లీస్ట్ దానిలో 50 మంది అన్నా దాన్ని క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా అడ్మిన్ కూడా మనకి అవేర్నెస్ ఉండాలి. అడ్మిన్ కూడా రెగ్యులర్ గా గ్రూప్ మెంబర్స్ కి చెప్తూ ఉండాలన్నమాట. సో లేకపోతే మోర్ ఛాన్సెస్ ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు అడ్మినే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు. ఇప్పుడు అడ్మిన్ మీద చర్యలు తీసుకోవడానికి ఎలాంటి పరిస్థితుల్లో మరి అవకాశం ఉంటుంది? పోలీస్ వ్యవస్థకు కానీ, గవర్నమెంట్ కి కానీ, లేకపోతే మెంబర్స్ మీద కానీ? ఓకే, మెయిన్ ఏంటంటే అండి ఈ ఫేక్ మెసేజెస్ స్ప్రెడ్ చేయడం. ఇప్పుడు మనం చూసినట్టయితే వాట్సాప్ లో కూడా ఫార్వర్డెడ్ అని మనకి ఒకటి ఐకాన్ లాగా వస్తుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి ఈ మెసేజ్ క్రియేట్ అయింది, దానికి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇప్పుడు మనం ఫార్వర్డ్ చేసాం అనుకోండి, ఎంతమంది కాలు ఈ మెసేజ్ ఫార్వర్డ్ అయింది, ఎక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా కూడా మనం చూసుకున్నట్టయితే కొన్ని ఎలక్షన్స్ ఈ టైంలో కూడా ఎక్కడి నుంచి ఇలాంటి ఫేక్ మెసేజెస్ స్టార్ట్ అవుతే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసు వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఎవరెవరి ఎక్కడి నుంచి ఫార్వర్డ్ అయిపోయింది, ఇది నిజమా కాదా, ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కూడా ఈ వచ్చిన ఫేక్ న్యూస్ కూడా కరెక్టా కాదా అని చెక్ చేయడానికి కూడా చాలా వెబ్సైట్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనకి తర్వాత ప్రాబ్లమ్ గా ఉంది. ఇంకొకటి ఏంటంటే రిలీజియస్ కానీ, కల్చరల్ సెంటిమెంట్స్ ఇవి కూడా మనం షేర్ చేయకపోవడము, ఇంకొకరిని ఇబ్బంది పెట్టే మెసేజెస్ కానీ, సో ఇలాంటి ఏమైనా క్రియేట్ చేయడంలో ఎంత ఫార్వర్డ్ చేయడము, గ్రూప్ లో డిస్కస్ ఇవి, సో ఇలాంటి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే ఇందాక చెప్పినట్టు అడ్మిన్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది. బికాస్ ఆ గ్రూప్ కి పర్మిషన్స్ అన్ని తన దగ్గర ఉంటాయి కాబట్టి అడ్మిన్ కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వీటిపైన. ఇకపోతే మనకి ఏదైనా ఫేక్ మెసేజ్ వచ్చింది, దానివల్ల ఇబ్బంది ఉంటది, మరి తర్వాత స్ప్రెడ్ అయితే సమస్య అవుతుంది అనుకున్నప్పుడు ఎవరికి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు? దీంట్లో ఏంటంటే మీకు అక్కడే వాట్సాప్ లో కూడా రిపోర్టింగ్ అని ఒకటి ఉంటుందండి సెట్టింగ్స్ లో. సో మీరు ఏదైతే ఒకవేళ ఇలాంటి ఫేక్ మెసేజెస్ కానీ, ఇలాంటి ఏమన్నా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఈ పర్టికులర్ సోర్స్ కానీ, ఇక్కడ నుంచి కానీ ఇలాంటి మెసేజ్ ఫార్వర్డ్ అయిందని మీరు దాన్ని రిపోర్ట్ చేయొచ్చు వాట్సాప్ కి. వాళ్ళు కంప్లైంట్ యాక్షన్ తీసుకుంటారు. లేదు అంటే మీకు నిజంగా ఒకవేళ అది కమ్యూనల్ గా ఏమన్నా సంథింగ్ ఏది ఇష్యూ అవుతుంది అన్నట్టు ఉంటే మీరు పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. సాధారణంగా ఈ సోషల్ మీడియాలో మనకి బాలికల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రధానంగా బాలికల సేఫ్ గార్డ్ చేయాలంటే ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఎలా? ఫ్రాడస్టర్స్ ఏ విధంగా బాలికల సంబంధించిన ఇష్యూస్ ని వాడుకుంటారు? మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్, మనకి సోషల్ మీడియా మనకి ఎంతైతే ఉపయోగాలు ఉన్నాయో దానివల్ల అనర్థాలు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా ఇలాంటి వాటి ఏంటంటే ఇలాంటి మనం ఫోటో షేర్ చేయడం కానీ, మన ప్రైవసీకి సంబంధించి ఏది ఉన్నా కూడా ఇది మన ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి షేర్ చేస్తున్నాము, ఎంతవరకు షేర్ చేస్తున్నాము, ఇది నిజంగా షేర్ చేయడం అవసరమా కాదా, ఫస్ట్ ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది చూడండి పెళ్లికి వెళ్తారు, లేదంటే ఎక్కడైనా సినిమాకి వెళ్తారు, వెంటనే ఫోటో తీసి పలానా చోటున్నాను అని చెప్పి వెంటనే వాట్సాప్ లో కానీ, గ్రూప్ లో కానీ పెట్టేస్తున్నారు. దీనివల్ల ఏంటి, ఈ పర్టికులర్ మనిషి ఈ పర్టికులర్ టైంలో ఇక్కడ ఉన్నాడని వెంటనే తెలిసిపోతుంది. ఇలాంటి విషయాలు కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అండ్ మన ఫొటోస్ కూడా వెంటనే ఇతరులను నమ్మి వారి గురించి తెలియకుండా షేర్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఎందుకంటే రిలేషన్స్ ఇలాంటి బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ వీటిని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫొటోస్ కానీ, ప్రైవేట్ వీడియోస్ కానీ చాలా వరకు ఇప్పుడు ఇలాంటి ఏంటంటే
మీకు కొన్ని కేసెస్ ఉన్నాయి. అంటే ఆఫీస్ లో పనిచేసే కొలీగ్ తో మంచిగా ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు ఒక అతను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత ఏమైంది, కొన్ని మనస్పర్ధలు ఇలాంటివి రాగానే తన ఫోటోస్ ఇవరకు తన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేశాడు. సో ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. అంటే మనం ఎంతవరకు షేర్ చేస్తున్నాము, నిజంగా షేర్ చేయడం అవసరమా, ఒకవేళ షేర్ చేసినా కూడా ఎవరికి షేర్ చేస్తున్నాము, గుడ్డిగా నమ్మడం కూడా మనం చేయకూడదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మనకి సెల్లోనే కాకుండా కంప్యూటర్ లో కూడా నెట్ ఉంటే వెబ్ వాట్సాప్ కూడా ఓపెన్ అవుతా ఉంది. అవును సార్. అది మరి ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, దానికి సంబంధించి ఏదన్నా తెలుసుకోవాలా ప్రజలు? దీనిలో మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు వాట్సాప్ లో కూడా వెబ్ ఫీచర్ అని ఒకటి వచ్చింది. అంటే మనకి మొబైల్లో ఏమన్నా ఉండి ఒకవేళ సిస్టమ్ లో ఇంకా షేర్ చేయాలి అనుకుంటే web.whatsapp.com అనే వెబ్సైట్ కి వెళ్తే మనకి మన యాప్ నుంచి ఒక క్యూఆర్ కోడ్ మనం దాన్ని స్కాన్ చేస్తే మనం సిస్టమ్ లోకి లాగిన్ అవుతాం. కానీ ఇక్కడ చాలా మంది మిస్ చేసేది ఏంటంటే ఆ లాగిన్ అయినప్పుడు కూడా మన వెబ్ వాట్సాప్ లో మీకు కింద లాగిన్ టు ద డివైస్ కంటిన్యూస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ ఇది మనం అన్చెక్ చేయకపోతే మనం ఒకవేళ బ్రౌజర్ క్లోజ్ చేసినా కూడా మళ్ళీ లెట్స్ సే ఇది ఒక కామన్ సిస్టమ్ అనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి web.whatsapp.com అంటే ఆల్రెడీ మీ ఫోన్ లాగిన్ అయ్యి ఉంది కాబట్టి వెంటనే డైరెక్ట్ గా మీ పర్మిషన్ లేకుండా అది లాగిన్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో దీని వల్ల మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు చూసే ఆస్కారం కూడా ఉంటుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఆ లాగిన్ కంటిన్యూస్ ఉందని డిలీట్ చేయాలి. అంటే మన పర్సనల్ కంప్యూటర్ మనం తప్పించి ఎవరు యూజ్ చేయము, కంటిన్యూస్ గా ఉంటుందంటే తప్పించి పబ్లిక్ కంప్యూటర్ కానీ వేరే వాళ్ళ సిస్టమ్స్ లో కానీ ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి. అండ్ ఎలాంటి జాగ్రత్త మనం ఇందాక యాప్ లో డిస్కస్ చేస్తామో అవన్నీ ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రౌజర్ లో కూడా మనం క్రెడెన్షియల్స్ కానీ ఇది స్టోర్ చేయమని అడుగుతుంది. అలాంటివి ఎప్పుడు కూడా బ్రౌజర్ లో కూడా మనం చేయొద్దు. పని అయిపోగానే ఆ బ్రౌజర్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. దాంట్లో ఉన్న సెట్టింగ్స్ కానీ హిస్టరీ కానీ డిలీట్ చేసి మొత్తం బ్రౌజర్ ని క్లోజ్ చేయాలి మనం. ఇక చివరిగా ఇందాక మీరు అన్నారు డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది పడుతుంది, అది తర్వాత డిలీట్ చేసినా కూడా అది పోదు అన్నారు కదా. అవును సార్. ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది మనం పని చేసుకున్న తర్వాత అక్కడ లేకుండా చేసుకోవటానికి ముందు జాగ్రత్త చర్యలు కానీ లేకపోతే తర్వాత జాగ్రత్తలు కానీ ఏదన్నా ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ నోటి మాటగా మనం ఒకసారి మాట్లాడిన తర్వాత వెనక్కి తీసుకోలేమంటారు, ఇది కూడా అలాంటిదే. సో మనం ఒక పని చేసే ముందు మనం ఆలోచించి జాగ్రత్తగా ఇది నిజంగా చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా లేదా అని ముందే డిసైడ్ చేసుకోవాలి. నేను డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎందుకు అన్నాను అంటే ఇప్పుడు మీరు ఒక ఫేస్బుక్ లో లెట్స్ సే ఒక 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు, లేదంటే వాట్సాప్ లో 100 కాంటాక్ట్స్ ఉన్నాయి గ్రూప్ లో, మీరు ఒక ఫోటో పంపించారనుకోండి, ఆ 100 మందిలో అట్లీస్ట్ 50 మంది వాళ్ళ ఫోన్ లో అప్పటికే డౌన్లోడ్ అయిపోయి ఉండొచ్చు, లేదు అంటే ఇది ఎక్కడో చోట స్టోర్ అయిపోయి ఉండొచ్చు. దీన్ని ఆల్రెడీ ఎవరైనా కాపీ చేసుకుని దాన్ని ఆల్రెడీ ఎక్కడ స్టోర్ చేసుకుని మిక్సీ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. తెలిసి దాన్ని డిలీట్ చేసే లోపే జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. అందుకోసమని మనం ఏదైతే షేర్ చేస్తున్నామో ఫోటోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా స్టేటస్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ముందే ఆలోచించుకొని ఓకే అనుకుంటే తప్పించి అదే మనకి ప్రికాషన్. యాక్చువల్గా మనం ఒక యాప్ యూజ్ చేస్తున్నాము, దాంట్లో మనం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలం, ఎవరెవరికి చేయగలం. ఇప్పుడు కెమెరా అలౌ చేస్తాం, మనము మైక్రోఫోన్ అలౌ చేస్తాము, కొన్నిసార్లు మీడియా మొత్తం అలౌ చేస్తాము. ఇప్పుడు ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా చాలా ఫీచర్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ iOS కానీ ఆండ్రాయిడ్ కానీ తీసుకుంటే లేటెస్ట్ దాంట్లో ఈవెన్ వాట్సాప్ లో కూడా మొత్తం గ్యాలరీకి పర్మిషన్ ఇవ్వదు అది. ఒకవేళ నేను ఒక ఫోటో షేర్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ ఫోటో మాత్రమే వాట్సాప్ కి నేను పర్మిషన్ ఇస్తాను. అంటే నాకు గ్యాలరీలో 100 ఫోటోస్ ఉన్నా కూడా 100 ఫోటోలో ఒక ఫోటోకి మాత్రమే నేను ఆ పర్టికులర్ టైం కి పర్మిషన్ ఇస్తాను. సో అది మాత్రమే షేర్ అవుతుంది. సో మిగతా 99 ఫోటోస్ నాకు ఇంకా వాట్సాప్ కి షేర్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు అవగాహనతో మనకు ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి మనం దాన్ని అవగాహన సెక్యూరిటీ పరంగా చూసుకొని ఎంతవరకు వీటిని ప్రాపర్ గా మనం యూజ్ చేసుకుంటున్నాం అనే దాంట్లో కూడా మన సెక్యూరిటీ ఆధారపడి ఉంటుంది. నందీశ్వర్ గారు, ముఖ్యంగా వాట్సాప్ సంబంధించి ఏ విధంగా జాగరూకతతోటి మనం దాన్ని వినియోగించుకోవాలనేది చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు నందీశ్వర్ గారు. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం. విన్నారు కదా, మళ్ళీ వచ్చే కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే, మీ సుధాకర్ రెడ్డి. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. నిర్వహణ ఎన్ సుధాకర్ రెడ్డి.